ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే తండూరి దాల్. తండూరి దాల్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. నానబెట్టిన మైసూర్ పప్పు, నెయ్యి, నూనె, పచ్చిమిర్చి, టమాటో, ఉల్లిపాయలు, వెల్లుల్లి, పసుపు, కారం, ఉప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర అన్నీ రెడీగా ఉన్నాయి. మనము ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ని మనము ఆల్రెడీ ఈ పప్పుని చక్కగా కడిగేసేసి నానబెట్టి ఉండిచ్చాను. మామూలుగా ఇలా ఉంటుంది యాక్చువల్గా మనము తెచ్చినప్పుడు. సో దీన్ని కొంచెం సేపు నానబెడితే చాలా ఈజీగా కుక్ అయిపోతుంది. నానబెట్టకుండా కూడా కుక్ చేసుకోవచ్చు, ఎందుకంటే చాలా సింపుల్గా ఈజీగా తొందరగా కుక్ అయిపోతుంది. జస్ట్ ఒక 7 to 8 minutes మనం ప్రెషర్ కుక్ చేస్తే సరిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ మనము స్టవ్ వెలిగించేసుకుందాము. సో స్టవ్ వెలిగించేసుకొని కుక్కర్ పెట్టేసుకొని తర్వాత ఇందులో మనము నానబెట్టిన పప్పు, సో కరెక్ట్గా దానికి తగినంత వాటర్, ఎగ్జాక్ట్గా మనము ఎంత తీసుకున్నామో ఆల్మోస్ట్ అంతే, కొంచెం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనకి మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసేస్తే ఇది కుక్కర్ పొంగిపోతుంది, కాబట్టి మనము కరెక్ట్గా సరిపడ్డ వాటర్ మాత్రమే వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టమాటో, నెక్స్ట్ పచ్చిమిర్చి, నెక్స్ట్ పసుపు, కారం, జస్ట్ కొంచెం అంత ఆయిల్. ఇవన్నీ చక్కగా వేసేసుకున్న తర్వాత సో చక్కగా ఇలాగ జస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మునిగేటట్టే మనము వాటరు యాడ్ చేయాలి, ఎక్స్ట్రా వాటర్ అవసరం లేదు. సో నెక్స్ట్ తర్వాత కావాలంటే ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో మూత పెట్టేసేసి ఒక 7 to 8 minutes ఉండిద్దాం, చక్కగా పప్పు కుక్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళి సో చక్కగా 8 విజిల్స్ వచ్చినాయి. ఇది చిన్న కుక్కర్ కాబట్టి చాలా ఫాస్ట్గా క్విక్గా విజిల్స్ వచ్చేస్తాయి. అదే కనుక మీరు పెద్ద కుక్కర్లో యూజ్ చేస్తుంటే కనుక మీరు రెగ్యులర్గా పప్పు ఎలా వండుతారో అదే విధంగా వండుకోవచ్చు అనమాట. సో విజిల్స్ వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసాము. తర్వాత ఆ ప్రెషర్ అంతా కూడా పోయింది. ఇప్పుడు చూద్దాము ఇది ఎంతవరకు కుక్ అయిందో. సో చక్కగా ఇలా కుక్ అయిపోయింది. సో దీన్ని కొద్దిగా మనము మ్యాష్ చేసుకుందాము. యాజ్ ఇట్ ఈస్ కూడా మనము అలాగే వండిచ్చేసుకోవచ్చు. ఫస్ట్ కొంచెం అంతా కొద్దిగా మ్యాష్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇందులో ఉన్నటువంటి ఉల్లిపాయ, టమాటా మొత్తం అంతా కూడా చక్కగా మిక్స్ అయిపోతుంది. తీసి పక్కన పెట్టే ప్రసక్తే ఉండదు అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మనము ఇది ఆ తండూరి ఫ్లేవర్ అనేది తీసుకురావాలి కాబట్టి దీనికి ఒక చిన్న టెక్నిక్ మనము యూజ్ చేద్దాము. సో ఈ ప్రమిదని వేడి చేసి దీంట్లో నెయ్యి వేసి ఆ పప్పులో పెట్టేస్తే కనుక ఆ మట్టి వాసన, ఆ తండూరి ఫ్లేవర్ అనేది దీనికి వచ్చేస్తుంది అన్నమాట. సో అప్పుడు మనము ఈ తండూరి దాల్ చక్కగా తాలింపు చేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. సో ఇది చక్కగా బాగా వేడైపోవాలి.
సో ఆల్మోస్ట్ అది మంట వస్తుంది కాబట్టి తీసేసి దీంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసేసి సో అది పెట్టేసేసి మూత పెట్టేస్తే కొంచెం ఒక 2 minutes 2 seconds లెస్ దెన్ 2 minutes అనుకోండి, జస్ట్ ఒక అలా ఉండిచ్చేస్తే కనుక ఆ ఫ్లేవర్ అంతా దీనికి అంటుకుంటుంది. సో దీన్ని పక్కన పెట్టేసి మనము తాలింపుకి రెడీ చేసుకుందాం. సో ఇది పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మనము తాలింపు రెడీ చేసేసుకుందాము. సో కొంచెం ఆయిల్, సో ఆయిల్ హీట్ అవుతోంది. నెక్స్ట్ మనం ఏంటంటే కొంచెం అంత జీలకర్ర ఫస్ట్, తర్వాత కొద్దిగా ఆవాలు, తర్వాత వెల్లుల్లి, నెక్స్ట్ ఎండుమిర్చి, నెక్స్ట్ కరివేపాకు, సో ఇక్కడ మనకి తండూరి దాల్ రెడీ అయిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపు ఇందులో యాడ్ చేసేస్తున్నాను. సో మనము వేసినటువంటి ప్రమిదను ఉపయోగించాం మనం ఇక్కడ, అది తీసి పక్కన పెట్టేస్తున్నాను. సో నెక్స్ట్ మనము చక్కగా ఇది మిక్స్ చేసేసుకోవటమే. ఫైనల్గా ఉప్పు, సో చక్కటి దాల్ రెడీ అయిపోయింది. సో ఇదేంటంటే మనకి ఆ ఫ్లేవర్ వస్తుంది, అంటే మనము నెయ్యి ఆ ప్రమిదని వేడి చేసి నెయ్యి అందులో వేసి ఇందులో వేసేసిన తర్వాత ఆ నెయ్యి తర్వాత ఆ మట్టి వాసన దీనికి పట్టేసేసి మంచి వాసన వస్తుంది. అలాగే ఇప్పుడు తాలింపు చేసాం కదా, ఇంకా చక్కటి వాసన వస్తుంది. మనం ఉప్పు సరి చూసుకుని మనం చక్కగా సర్వ్ చేసేసుకోవటమే. అయితే ఇందులో మనకు మోస్ట్ ముఖ్యంగా వచ్చేది ఏంటంటే ఐరన్ కంటెంట్ చాలా చక్కగా వస్తుంది. దీన్ని ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం.